1933లో జర్మనీ దేశానికి ఛాన్సలర్గా ప్రమాణ స్వీకారం చేసిన అడాల్ఫ్ హిట్లర్ ఆ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ కార్స్లో తిరిగేలా చేయాలని, అప్పటి వరకు కేవలం ధనవంతులకి మాత్రమే సొంతమైన కార్స్ని ఫస్ట్ టైం సామాన్యులకి కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతో పీపుల్స్ కార్ అనే పేరుతో ఒక కంపెనీని స్థాపించారు. అదే వోక్స్ వ్యాగన్. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ప్రతి సామాన్యుడు కారులో తిరగాలనే ఆలోచనతో పెట్టిన వోక్స్ వ్యాగన్ కంపెనీ బెంట్లీ, ల్యాంబోర్గినీ, ఆడి, బుగాటి అండ్ పోర్షే లాంటి ప్రపంచంలోనే మోస్ట్ లగ్జరియస్ ఆటోమొబైల్ కంపెనీస్ని ఎలా కొనేసింది? హిట్లర్ ప్రతి సామాన్యుడికి కార్స్ని అందుబాటులో ఉండేలా చేస్తానని చెప్పి కోట్లలో డబ్బు ఖర్చు పెట్టి నిర్మించిన వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీస్లో అసలు యుద్ధ సామాగ్రి అలాగే ఆయుధాలని ఎందుకు తయారు చేశారు అండ్ దాని వెనుకున్న లాజిక్ ఏంటి? జర్మనీలో ఈ వ్యక్తి పవర్లో ఉన్నప్పుడు స్థాపించిన వోక్స్ వ్యాగన్ కంపెనీ ఇతను పవర్ కోల్పోయిన తర్వాత దాదాపు మూతపడే సిచ్యువేషన్కి వచ్చేసింది. అలాంటి టైంలో ఆ కంపెనీని కొనడానికి కానీ అందులో ఇన్వెస్ట్ చేయడానికి కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. కానీ కట్ చేస్తే ఈరోజు అదే వోక్స్ వ్యాగన్ కంపెనీ మెర్సిడెస్, ఫోర్డ్ అండ్ టొయోటో లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ని దాటుకుని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా మారింది. అయితే అసలు ఇదంతా ఎలా సాధ్యపడింది అండ్ దీని వెనక అడాల్ఫ్ హిట్లర్ అండ్ వోక్స్ వ్యాగన్ కంపెనీ ఇంప్లిమెంట్ చేసిన బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటో నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ వీడియో అండ్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య. 1914 నుండి 1918 వరకు జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయింది. అయితే యుద్ధంలో గెలుపు ఓటమిని కాసేపు పక్కన పెడితే యుద్ధం చేసిన ఏ దేశమైనా ఆర్థికంగా చాలా నష్టపోతుంది అండ్ జర్మనీ విషయంలో కూడా అదే జరిగింది. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం వచ్చింది. పొరుగు దేశాలకి యుద్ధంలో జరిగిన నష్టాన్ని భర్తీ చేయడానికి జర్మనీ గవర్నమెంట్ కొత్తగా కరెన్సీని ముద్రించింది. సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పినట్టే, ఏ దేశంలో అయినా ఉత్పత్తి అయ్యే వస్తువుల కంటే ఎక్కువ డబ్బుని ముద్రిస్తే అప్పుడు ఆ దేశంలో ఇన్ఫ్లేషన్ వచ్చి ఆ దేశ కరెన్సీకి వాల్యూ కోల్పోయి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది. సో 1920sలో జర్మనీలో కూడా ఇదే జరిగింది. హైపర్ ఇన్ఫ్లేషన్ వచ్చి దేశంలో ఉత్పత్తి అయ్యే వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. మరోవైపు యుద్ధంలో జరిగిన నష్టానికి జర్మనీలో ఉన్న ఎన్నో కంపెనీస్ అండ్ ఫ్యాక్టరీస్ మూతపడ్డాయి. లక్షల మంది ప్రజలు ఉద్యోగాలు కోల్పోయి ఆదాయం లేక ఖాళీగా తిరుగుతున్నారు. దీనివల్ల గవర్నమెంట్కి ఆదాయం రావడం లేదు. జర్మనీలో బాగా ఫేమస్ అయిన ఆటోమొబైల్ కంపెనీస్ కూడా చాలా వరకు మూతపడ్డాయి. సో ఈ సిచ్యువేషన్ని గమనిస్తున్న జర్మనీ గవర్నమెంట్ లీడర్ మళ్ళీ ఎలా అయినా జర్మనీ ఆర్థిక వ్యవస్థని నార్మల్ చేయడానికి ఆ దేశంలో ఉత్పత్తులు పెంచాలనే లక్ష్యంతో చాలా ప్రాజెక్ట్స్ని స్టార్ట్ చేశారు. అందులో ఆటోమొబైల్ బిజినెస్ కూడా ఒకటి. 1920s టైంకి ప్రపంచంలో ఎక్కడైనా సరే కార్ అనేది ఒక లగ్జరీ ప్రోడక్ట్. అంటే కేవలం బాగా డబ్బున్న ధనవంతులు మాత్రమే అప్పట్లో కార్స్ని వాడేవారు. సో ఇది గమనించిన హిట్లర్ సామాన్యులు కూడా కొనగలిగేలా ఒక 5 సీటర్ కార్ని తక్కువ ధరకి తయారు చేస్తే దాన్ని జనాలు ఎక్కువగా కొనడం ద్వారా గవర్నమెంట్కి మంచి ఆదాయం వస్తుంది. సో ఇదే ఆలోచనతో 1933లో డైరెక్ట్గా జర్మనీ గవర్నమెంటే పీపుల్స్ కార్ అనే పేరుతో ఒక ఆటోమొబైల్ కంపెనీని స్థాపించాలనుకుంది. కంపెనీ పేరే పీపుల్స్ కార్ ఏంటి అనుకుంటున్నారా? దీన్ని జర్మన్ లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేస్తే వచ్చే పేరే వోక్స్ వ్యాగన్. అయితే యుద్ధం కారణంగా అప్పటికే జర్మనీలో ఉన్న చాలా ఆటోమొబైల్ కంపెనీస్ మూతపడ్డాయి. సో అలాంటి టైంలో హిట్లర్ చెప్పినట్టు తక్కువ ధరకి ఎక్కువ మైలేజ్ ఇచ్చే 5 సీటర్ అఫోర్డబుల్ కార్ని తయారు చేయడం అంటే అది దాదాపు అసాధ్యం. కానీ ఆ పని చేయడానికి ఆయన ఒక వ్యక్తిని సెలెక్ట్ చేశారు. ఆయనే ఫెర్డినాండ్ పోర్షే. ఈయనే పోర్షే కంపెనీని స్థాపించింది. నిజానికి ఫెర్డినాండ్ పోర్షే హిట్లర్ని కలవక ముందే ఆయన కూడా ఒక లో కాస్ట్ అఫోర్డబుల్ కార్ని తయారు చేయాలని దానికోసం చాలా రోజులుగా వర్క్ చేసి కొన్ని మోడల్స్ని డిజైన్ చేశారు. కానీ ఆయన తయారు చేసిన మోడల్స్ని మాస్ ప్రొడ్యూస్ చేయడానికి అప్పట్లో ఆయనకి ఎవరూ సపోర్ట్ చేయలేదు. సో హిట్లర్ అడిగిన కార్ కోసం ఫెర్డినాండ్ పోర్షే తను ముందుగానే తయారు చేసిన పోర్షే టైప్ 12 కార్ యొక్క డిజైన్స్ని యూజ్ చేసి ఫైనల్గా వోక్స్ వ్యాగన్ బ్రాండ్ నేమ్ మీద ఒక కార్ని డిజైన్ చేశారు. అదే వోక్స్ వ్యాగన్ బీటిల్. ఇక్కడ మీరు గమనిస్తే ఈ బీటిల్ యొక్క డిజైన్ దాదాపు పోర్షే టైప్ 12 డిజైన్కి పోలి ఉంటుంది. దీనికి కారణం ఈ రెండు కార్స్ని ఫెర్డినాండ్ పోర్షే డిజైన్ చేశారు. సో ఫైనల్గా ఈ బీటిల్ కార్స్ని ఎక్కువ మొత్తంలో తయారు చేసి జనాలకి అందించడానికి స్వయంగా జర్మనీ గవర్నమెంటే వోక్స్ వ్యాగన్ పేరుతో ఒక ఫ్యాక్టరీ నిర్మించి కార్స్ తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ అనుకోకుండా 1939లో స్టార్ట్ అయిన రెండవ ప్రపంచ యుద్ధం వల్ల జర్మనీ గవర్నమెంట్ ఈ వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని కార్స్ తయారు చేయడానికి కాకుండా యుద్ధ సామాగ్రి అలాగే ఆయుధాలు తయారు చేయడానికి యూజ్ చేసింది.
అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే యుద్ధం జరిగినప్పుడు ఏ దేశమైనా వాళ్ళ శత్రు దేశాల యొక్క వెపన్స్ మీద అండ్ అవి తయారు చేసే ప్లేసెస్ మీదే ముందుగా టార్గెట్ చేస్తాయి. సో సేమ్ అలాగే రెండో ప్రపంచ యుద్ధంలో శత్రు దేశాలు అన్నీ కలిసి జర్మనీ గవర్నమెంట్ యుద్ధ సామాగ్రి తయారు చేయడానికి యూజ్ చేసిన ఈ వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని టార్గెట్ చేసి కంప్లీట్ గా నాశనం చేశాయి. ఆ ఫ్యాక్టరీలో ఫెర్డినాండ్ పోర్షే తయారు చేసిన ఒక బీటిల్ కార్ ప్రోటోటైప్ డిజైన్స్ తప్ప ఇంకా ఏమీ మిగలలేదు. సో రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ ఓడిపోయిన తర్వాత ఆ దేశాన్ని అమెరికా, బ్రిటన్ అండ్ సోవియట్ యూనియన్ కలిసి ఆక్రమించాయి. అయితే బ్రిటిష్ ఆర్మీలో ఒకరైన ఈ మేజర్ ఇవాన్ హిస్ట్ కూలిపోయిన వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని చూసి ఎలా అయినా దాన్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసి జర్మనీ ప్రజలకి ఆ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు కల్పించాలనుకున్నారు. కానీ ఆ ఫ్యాక్టరీని రీబిల్డ్ చేయడానికి యుద్ధం కారణంగా జర్మనీ గవర్నమెంట్ దగ్గర డబ్బు లేదు. కానీ ఆయన దగ్గర ఒక ఐడియా ఉంది. అదేంటంటే రెండు ప్రపంచ యుద్ధాల కోసం పనిచేసిన బ్రిటిష్ ఆర్మీ వాహనాలు చాలా వరకు పాడైపోయాయి. సో వాటి ప్లేస్లో అప్పటికే మోస్ట్ అఫోర్డబుల్ కార్గా పేరు పొందిన ఈ వోక్స్ వ్యాగన్ బీటిల్ని రీప్లేస్ చేస్తే అది బ్రిటిష్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఇదే ఆలోచనతో ఇవాన్ హిస్ట్ ఈ బీటిల్ కార్ యొక్క డిజైన్స్ ని అప్రూవల్ కోసం బ్రిటిష్ గవర్నమెంట్ కి పంపించారు. అండ్ బ్రిటిష్ గవర్నమెంట్ కి ఈ బీటిల్ డిజైన్స్ నచ్చి వాళ్ళ ఆర్మీ కోసం 20,000 కార్స్ ని ఆర్డర్ చేసింది. అండ్ అలా వచ్చిన డబ్బుతో ఇవాన్ హిస్ట్ వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీని రిపేర్ చేసి ఫైనల్ గా 1946 వచ్చేటప్పటికి వోక్స్ వ్యాగన్ బీటిల్ కార్స్ ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ చేశారు. అండ్ ఈ కార్ ఆయన అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా అమ్ముడైంది. అండ్ దీని తర్వాత ఆయన వోక్స్ వ్యాగన్ కంపెనీ యొక్క ఫస్ట్ కమర్షియల్ వెహికల్ ని లాంచ్ చేశారు. అదే వోక్స్ వ్యాగన్ టైప్ 2. అయితే ఈ వెహికల్ 1950s టైంకి తక్కువ ధరకే ఎక్కువ మంది ప్రజలని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా బాగా యూజ్ అయ్యేది. అందుకే ఇది కూడా అప్పట్లో చాలా పెద్ద సక్సెస్ అయింది. సో ఫైనల్లీ 1950 వచ్చేటప్పటికి జర్మనీ దేశ ఆర్థిక వ్యవస్థ స్లోగా మెరుగుపడటం స్టార్ట్ అయింది. సో ఇది గమనించిన బ్రిటిష్ గవర్నమెంట్ వోక్స్ వ్యాగన్ కంపెనీని తిరిగి మళ్ళీ జర్మన్ గవర్నమెంట్కే అప్పగించింది. కానీ ఈసారి ఇక్కడే ఒక మార్పు జరిగింది. అదేంటంటే వోక్స్ వ్యాగన్ కంపెనీ స్థాపించినప్పుడు అది కంప్లీట్గా గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉండేది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అలా జరగలేదు. జర్మన్ గవర్నమెంట్ వోక్స్ వ్యాగన్ని ఇంకా బాగా డెవలప్ చేయాలనే ఆలోచనతో ఆ కంపెనీలో గవర్నమెంట్ వాటాని 100% నుండి 20%కి తగ్గించి మిగిలిన వాటాని ప్రైవేటైజ్ చేసింది. అండ్ ఎగ్జాక్ట్గా ఇక్కడి నుండే వోక్స్ వ్యాగన్ ఒక సాధారణ కంపెనీ నుండి ప్రపంచంలోనే అతిపెద్ద ఆటోమొబైల్ సామ్రాజ్యంగా మారింది. ఎలాగో చెప్తా చూడండి. వోక్స్ వ్యాగన్ ప్రైవేటైజ్ అయ్యాక 1960s టైంకి ఆ కంపెనీ తయారు చేసే బీటిల్ అండ్ టైప్ 2 వెహికల్స్ ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. అండ్ 1972లో అయితే వోక్స్ వ్యాగన్ బీటిల్ ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడైన కార్గా రికార్డ్ క్రియేట్ చేసింది. అంటే మీరే అర్థం చేసుకోండి అప్పట్లో ఈ కంపెనీ యొక్క పాపులారిటీ అండ్ గ్రోత్ ఏ రేంజ్లో ఉండేవో. అండ్ ఈ పాపులారిటీని క్యాష్ చేసుకోవడానికి వోక్స్ వ్యాగన్ కంపెనీ టైప్ 3 అండ్ టైప్ 4 మోడల్స్ని లాంచ్ చేసింది. అండ్ అప్పట్లో అవి కూడా మంచి సక్సెస్ అయ్యాయి. సో నేను ఇంతకు ముందు కూడా చాలా వీడియోస్లో చెప్పినట్టే గివ్ అప్ ఇవ్వకుండా పోరాడే ప్రతి కంపెనీకి ఒక టైం వస్తుంది. ఆ టైంలో ఆ కంపెనీ చాలా వేగంగా గ్రో అవుతుంది. అండ్ ఎగ్జాక్ట్గా అలాంటి టైంలోనే చాలా కంపెనీస్ వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవడానికి అండ్ మార్కెట్లో వాళ్ళకి పోటీ లేకుండా చేసుకోవడానికి వాళ్ళ కాంపిటీటర్ కంపెనీస్ని కొనడానికి ట్రై చేస్తాయి. అండ్ వోక్స్ వ్యాగన్ కంపెనీ కూడా అదే చేసింది. ఎలా అంటే 1960s టైంకి వోక్స్ వ్యాగన్ కంపెనీ కార్స్కి మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. కానీ ఆ డిమాండ్కి సరిపడా కార్స్ని మాత్రం ఆ కంపెనీ తయారు చేయలేకపోతుంది. దీనికి కారణం ఏంటంటే వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీకి ఎక్కువ కార్స్ని తయారు చేసే కెపాసిటీ లేదు. సో ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి 1964లో సంవత్సరానికి 1,00,000 కార్లకి పైగా ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉండి ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఫేస్ చేస్తున్న మరొక జర్మన్ ఆటోమొబైల్ కంపెనీని వోక్స్ వ్యాగన్ కంపెనీ కొనేసింది. అదే ఆటో యూనియన్. అర్థం కాలేదా? ఆడి. సో ఈ ఎక్విజిషన్ వల్ల వోక్స్ వ్యాగన్ కంపెనీకి హై కెపాసిటీ ఫ్యాక్టరీతో పాటు స్కిల్డ్ వర్క్ ఫోర్స్ కూడా దొరికింది. అండ్ దీని తర్వాత 1986లో వోక్స్ వ్యాగన్ కంపెనీ స్పానిష్ కార్ మేకింగ్ కంపెనీ అయిన సియట్ని కొనేసింది. సో ఈ డీల్ వల్ల వోక్స్ వ్యాగన్ వాళ్ళ బిజినెస్ని వెస్ట్రన్ యూరోపియన్ మార్కెట్స్లో ఎక్స్పాండ్ చేయడం మాత్రమే కాదు, స్పెయిన్లోనే అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీగా మారిపోయింది. అండ్ దీనితో పాటు 1994లో చెక్ ఆటోమేకర్ అయిన స్కోడాని కూడా వోక్స్ వ్యాగన్ ఎక్వైర్ చేసింది. సో ఫైనలీ ఆడి, సియట్ అండ్ స్కోడా లాంటి కంపెనీస్ని ఎక్వైర్ చేయడం ద్వారా వోక్స్ వ్యాగన్ కంపెనీ యూరోపియన్ కాంటినెంట్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఆటోమొబైల్ కంపెనీగా మారిపోయింది.
అయితే ఈ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇప్పటి వరకు వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఎక్వైర్ చేసుకున్న బ్రాండ్స్ అన్నీ కూడా మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ని టార్గెట్ చేసి కార్స్ తయారు చేస్తూ బిజినెస్ చేసే కంపెనీలే. సో వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఫస్ట్ టైం లగ్జరీ అండ్ స్పోర్ట్స్ కార్ మార్కెట్లో కూడా అడుగు పెట్టాలనే ఇంటెన్షన్తో 1998లో ఒకేసారి ప్రపంచంలోనే 3 అతిపెద్ద లగ్జరీ ఆటోమొబైల్ కంపెనీస్ని ఎక్వైర్ చేసింది. అవే బెంట్లీ, ల్యాంబోర్గినీ అండ్ బుగాటి. అయితే ఈ కంపెనీస్ అన్నింటినీ ఎక్వైర్ చేసినప్పటికీ వాటి బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్స్లో ఎలాంటి చేంజెస్ రాకుండా ఉండటానికి వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఈ బ్రాండ్స్ అన్నింటినీ కూడా ఇండివిజువల్ ఎంటిటీస్గానే రన్ చేస్తుంది. అంటే ఆ పర్టికులర్ కంపెనీకి సంబంధించిన మేనేజ్మెంటే దాని నిర్ణయాలు అన్నీ తీసుకుంటుందన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనిస్తే ఇప్పటి వరకు వోక్స్‌వ్యాగన్ కంపెనీ ఎక్వైర్ చేసిన బ్రాండ్స్ ద్వారా ఈ కంపెనీ వాళ్ళ బిజినెస్ని మిడిల్ క్లాస్ అండ్ లోయర్ మిడిల్ క్లాస్ కస్టమర్స్ నుండి ప్రీమియం అండ్ అల్ట్రా ప్రీమియం కార్ మార్కెట్ వరకు ఎక్స్పాండ్ చేసింది. నెక్స్ట్ వోక్స్‌వ్యాగన్ వాళ్ళ బిజినెస్ని కార్ మేకింగ్ నుండి కమర్షియల్ వెహికల్స్కి ఎక్స్పాండ్ చేసింది. ఎలా అంటే 2008లో స్వీడన్కి చెందిన స్కానియా అనే కంపెనీని అండ్ 2011లో జర్మనీకి చెందిన మ్యాన్ అనే మరొక కంపెనీని ఎక్వైర్ చేసి వోక్స్‌వ్యాగన్ కంపెనీ కంప్లీట్గా కమర్షియల్ వెహికల్ బిజినెస్లోకి అడుగుపెట్టింది. బికాస్ యూరోపియన్ మార్కెట్స్లో ఈ స్కానియా అండ్ మ్యాన్ మోటార్స్ అనేవి అప్పటికే చాలా పెద్ద కమర్షియల్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్. అయితే ఇప్పటికీ బడ్జెట్ సెగ్మెంట్ అండ్ ప్రీమియం సెగ్మెంట్ కార్ బిజినెస్ అయిపోయింది అండ్ కమర్షియల్ వెహికల్ బిజినెస్ కూడా అయిపోయింది. ఇంకా మిగిలిందల్లా 2 వీలర్ బిజినెస్. సో 2012లో ఇటలీకి చెందిన డుకాటి అనే ఒక 2 వీలర్ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని ఎక్వైర్ చేసి వోక్స్‌వ్యాగన్ కంపెనీ 2 వీలర్ ఇండస్ట్రీలో కూడా వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసింది. అండ్ అదే సంవత్సరంలో అసలు వోక్స్‌వ్యాగన్ కంపెనీ మొదలవడానికి కారణమైన మరొక జర్మన్ ఆటోమొబైల్ కంపెనీని కూడా ఎక్వైర్ చేసింది. అదే పోర్షే. 1933లో ఫెర్డినాండ్ పోర్షే గారు డిజైన్ చేసి ఇచ్చిన బీటిల్ అనే కార్ వల్లే వోక్స్‌వ్యాగన్ కంపెనీ మొదలైంది. కానీ 2012లో ఫైనల్గా ఆయన స్థాపించిన పోర్షే కంపెనీ కూడా ఈ వోక్స్‌వ్యాగన్ కంపెనీలో కలిసిపోయింది. సో ఫైనల్లీ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 10 ఆటోమొబైల్ బ్రాండ్స్ని తన కంట్రోల్లో పెట్టుకున్న వోక్స్‌వ్యాగన్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని అన్ని దేశాలకి ఎక్స్పాండ్ చేసి జర్మనీకి చెందిన ఈ ఆటోమొబైల్ కంగ్లోమరేట్ ప్రతి సంవత్సరం సుమారు $300 బిలియన్ రెవెన్యూ సంపాదిస్తూ వరల్డ్లోనే నెంబర్ 1 ఆటోమొబైల్ కంపెనీగా మారింది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన మరొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే బిజినెస్ వరల్డ్లో చాలా కంపెనీస్ స్లో అండ్ స్టడీగా వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేస్తూ వెళ్తాయి. దీన్నే ఆర్గానిక్ గ్రోత్ అంటారు. అంటే వాళ్ళ బిజినెస్ని ఎక్స్పాండ్ చేసే ప్రాసెస్లో వారు వేరే కంపెనీస్తో పోటీ పడతారు, కానీ వాటిని కొనడం ద్వారా మార్కెట్ని క్యాప్చర్ చేయరు. కానీ మరొక వైపు చాలా కంపెనీస్ వాళ్ళ కాంపిటీటర్ కంపెనీస్నో లేదా మార్కెట్లో సేమ్ బిజినెస్ చేసే వేరే కంపెనీస్నో కొనేసి తమలో కలిపేసుకోవడం ద్వారా వాళ్ళ బిజినెస్ని చాలా వేగంగా ఎక్స్పాండ్ చేస్తారు. దీన్నే ఇన్ఆర్గానిక్ గ్రోత్ అంటారు. అండ్ వోక్స్‌వ్యాగన్ కంపెనీ వాళ్ళ బిజినెస్ని కూడా ఇన్ఆర్గానిక్గానే ఎక్స్పాండ్ చేసింది. అర్థమైందా? సో ఫైనల్లీ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇలాంటి మరిన్ని బిజినెస్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ ఆన్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఇమీడియట్ నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్ సూర్య సైనింగ్ ఆఫ్.